3000 రూపాయల పెన్షన్ 4000 చేశాడు. అంటే నెలకు 600 కోట్ల రూపాయలు మాత్రమే పెంచాడు. ప్రజలకు లబ్ధి చేకూరింది అదనంగా ఏంటంటే పెన్షన్లో మాత్రము నెలకు 600 కోట్ల అదనంగా, అంటే సంవత్సరానికి 7000 కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరుతాను. కానీ ఈయన నెలకు 13,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాడు. మరి ఎక్కడ పెడతా అన్నాడు? నెలకు 13,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన ఎక్కడ పెడతాన్నాడు? ఇది కాదని నవంబర్లో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్లు, మొత్తం కలిపి 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు. వందల్లో వచ్చే కరెంటు బిల్లులు వేలల్లోకి వస్తున్నాయి. మరి ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా? 80,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికి 2 నెలల్లో కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల వసూలు చేసినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి హామీలు ఎక్కడికి పోయినాయి? ఆయన ఇచ్చిన హామీల ప్రకారం సంవత్సరానికి 74,000 కోట్ల రూపాయలు కేవలం సూపర్ 6కే కావాలి. జగనన్న అమ్మఒడి రాలేదని పదే పదే జగనన్న ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం గుర్తు చేస్తూ వస్తే కేవలం తల్లికి వందనం మాత్రం, అది కూడా ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పిన తల్లికి వందనం ఒకరికే పరిమితం చేశాడు. 8 లక్షల మంది తల్లుల్ని పక్కన పెట్టాడు. జగనన్న 43 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 8 లక్షల మంది తల్లుల్ని పక్కన పెట్టారు. పెడుతూ ఇంటికి ఒకరికే తల్లికి వందనం అని చెప్పారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికలకు ముందు పిల్లలు కనిపిస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అబద్ధాలు చెప్పారు. బాండ్లు రాసిచ్చాము, ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. మేము అధికారంలోకి రాగానే ఆ బాండ్లు తీసుకురండి, పథకాలు ఇస్తామన్నారు. మహిళలు కనపడగానే నీకు సంవత్సరానికి 18,000 అంటే 1,500 నెల కంటే సంవత్సరానికి 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు. మరి రైతులు కనపడగానే సంవత్సరానికి 20,000 అన్నారు. మరి ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని వచ్చిన తర్వాత బాదుడు కార్యక్రమం తప్ప మీరు సంపద సృష్టించింది ఏదైనా ఉందా? ఈరోజు బెల్ట్ షాపులు, గ్రామానికి 10 నుంచి 30 బెల్ట్ షాపులు. సంపద సృష్టించడం అంటే ప్రతి ఇంటి ముందర ఒక టేబుల్ పెట్టుకుని టేబుల్ మీద 4 సీసాలు పెట్టుకుని కమిషన్ల మీద బతికేటువంటి పరిస్థితులకి ప్రజలను తీసుకొచ్చారు. బెల్ట్ షాపుల మీద బతికేటువంటి పరిస్థితులకి విచ్చలవిడిగా మందు అమ్మకాలు, మరి వివిధ